ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నందమూరి బాలకృష్ణ గారిని సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించిన మన ఆంధ్ర రాష్ట్ర పర్యాటక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మార్చులు కందులు ముఖేష్ గారికి, అలాగే వాళ్ళ ఎఫ్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ విశ్వనాథన్ గారికి, ముందున్న తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి అటు హైదరాబాద్ నుంచి కూడా తరలి వచ్చిన మా నిర్మాతలకి అయితేనేమి, సాంకేతిక నిపుణులకి అయితేనేమి, మిగతా వివిధ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మాధవ రవి గారు అయితేనేమి, అటు డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆదిత్య గారు, మిగతా మా జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షురాలు అందరూ ఇవాళ ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమానికి, అంటే ఒక కొత్త అధ్యాయానికి ఈనాడు అందరూ ఇందులో భాగస్వాములు కావడానికి సమిధిలా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే నా పాత్రికేయ సోదరులందరూ కూడా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరూ కూడా నా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాను. ఇవాళ చాలా సుదీర్ఘం, అంటే చెప్పారు 1975లో ముందుగా ఈ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అన్నది అవిభక్త ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు ప్రారంభమైందని, ఆ తర్వాత 2017లో రాష్ట్రాలు విడిపోయాక ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అప్పుడు అంబికా కృష్ణ గారు ఆయన దానికి చైర్మన్గా ఉండడం జరిగింది. అప్పుడప్పుడే కొత్తగా ఓ రాజధాని లేని ఒక రాష్ట్రంగా ఆవిర్భవించిన రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం. ఆ తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సేకరించి ఈ యొక్క చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చెందాలనే ఒక సంకల్పంతో ఆనాడు మరి 2017లో కూడా ఈ యొక్క ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కమిషనర్ చైర్పర్సన్ని నియమించడం జరిగింది. తర్వాత మళ్ళీ ఈరోజు తిరిగి మన ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బోర్డు కమిటీ మెంబర్స్ అందరినీ కూడా, అంటే మన ఏదైతే మన ఎఫ్టీసీ చైర్మన్ గారు ఉన్నారో భరత్ భూషణ్ గారు, ఆయన చైర్మన్గా ఆయన ఆధ్వర్యంలో, మరియు మిగతా ఐఎంపీఆర్ కమిషనర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ విశ్వనాథన్ గారి తెలిమి, అలాగే మిగతా ఈనాడు ఈ యొక్క కమిటీ మెంబర్స్గా నియమితులైన ప్రతి ఒక్కరు కూడా, అంటే మన చిక్కాల మహేంద్ర రమేష్ గారు అయితేనేమి, సుమన్ తల్వార్ గారు అయితేనేమి, శివాజీ గారు అయితేనేమి, చదలవాడ శ్రీనివాస్ గారు అయితేనేమి, లేకపోతే మన బుర్రా సాయి మాధవ్ గారు, అలాగే వై ఝాన్సీ గారు, అలాగే కూచిపట్ల సుబ్రహ్మణ్య వివేకానంద గారు అయితేనేమి, అలాగే వి సముదర్ గారు, అలాగే కె ఉమామేశ్వరరావు గారు, అలాగే గంజిపల్లిలు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే తమ్ముడు డిప్యూటీ ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మార్చులు తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూడా ఒక నటుడే. అలా అందరూ కూర్చుని నేనైతేనేమి, లేకపోతే మన కందులు గురుగోష్ గారు అయితేనేమి, ఈ యొక్క చిత్ర పరిశ్రమలు ఇక్కడ మనకి ఏమి లోటు ఉంది. మనం కూడా ఇక్కడ బ్రహ్మాండంగా మన చలనచిత్ర ఏ రాష్ట్రం ఉంటే రాష్ట్రంగా ఒక ఎఫ్డీసీ ఉంటుంది, ఓ చలనచిత్ర పరిశ్రమ ఉంటుంది, అంతే తప్పితే అటు ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అన్న తేడా లేదు. నాన్నగారు ఎప్పుడో అన్నారు, ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా, ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నాన్ని. అలా ఈ యొక్క చలనచిత్ర పరిశ్రమను ఇంట్రెస్ట్తో కలిసి ఉన్నప్పుడు అయితేనేమి, లేకపోతే తర్వాత ఆంధ్ర రాష్ట్రంగా మనం ఏర్పడిన తర్వాత కూడా చలనచిత్ర పరిశ్రమకి విజయవాడ అన్నది ఒక చలనచిత్ర పరిశ్రమకు ఒక రాజధానిగా ఆనాడు భాషలింది, ఇప్పటికీ భాషలుతుంది. ఇవాళ మనం చూసుకుంటే
ఇవాళ ఏ సినిమా మొత్తం సినిమా కలెక్షన్స్ అన్ని చూసుకుంటే కూడా మనకి మొత్తం ఒక 60 నుంచి 70% కలెక్షన్స్ ఆదాయం మనకు వచ్చేది ఆంధ్ర రాష్ట్రం నుంచి. ఇవాళ సినిమా చరిత్ర అవి విడిపోయిన తర్వాత కూడా రాష్ట్రాలు అవి ఇవాళ మన చలనచిత్ర పరిశ్రమకు ఏ చిత్రానికైనా మనకు వచ్చేది ఒక 70% కలెక్షన్స్ మన ఆంధ్ర రాష్ట్రం నుంచి. సరే అది పక్కన పెడితే ఇప్పుడు ఇవాళ చలనచిత్ర పరిశ్రమను ఇక్కడ అభివృద్ధి చేయవలసిన అవసరం ముఖ్యంగా ఎంతోమంది ఉన్నారు ఇక్కడ. అండ్ నేను ఎన్నో సినిమాలు ఇక్కడ షూటింగ్ చేయడం జరిగింది. ఇది ఇక్కడ విజయవాడ నడిబొడ్డులో అయితేనేమి, లేకపోతే విశాఖపట్నంలో అయితేనేమి, రాజమండ్రిలో అయితేనేమి, మొన్న అఖండ సినిమా కూడా మన అటు రంపచోడవరం అక్కడ షూటింగ్ చేయడం జరిగింది. ఇంకా ఇటువంటి ఎన్నో సినిమాలు నేను చేసిన సినిమాల నిజంగా ఇక్కడ ఎవరు అన్ని సినిమాలు చేస్తుంటారు ఆంధ్ర రాష్ట్రంలో. అటువంటి మంచి ఒక వాతావరణం, ప్రజల యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి చిత్రం ఎటువంటి నిరాటంకంగా షూటింగ్ జరిగేలా సహాయ సహకారాలు అందిస్తూ, అలాగే వాళ్ళ చలనచిత్ర పరిశ్రమ ఇక్కడ మనకి లొకేషన్స్ బ్రహ్మాండమైన అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. ఇటు మనం ఇక్కడ చూసుకుంటే మన ఇదిగో మన కృష్ణానది ఒడ్డున అటు కనకదుర్గమ్మ, ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో ఇవాళ ఈ కార్యక్రమం ఇక్కడ జరుపుకోవడం. అలాగే అటు విశాఖపట్నంకి వెళ్తేనేమో అక్కడ మంచి అందమైన అక్కడ సముద్రం అయితేనేమి, లేకపోతే అరకు వ్యాలీ అయితేనేమి, అటు నుంచి రాజమండ్రికి వెళ్ళాలన్నా అటు రాజమండ్రిలో అక్కడ ఆ వాతావరణం ఏదైతే మన సినిమా రకరకాల నేపథ్యాలు మనం తీస్తూ ఉంటాం. అటువంటి నేపథ్యాలు గ్రామీణ నేపథ్యం అయితేనేమి అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి అక్కడ. సో ఇలా ఇవాళ చలనచిత్ర పరిశ్రమను ఇక్కడ కూడా అభివృద్ధి చేయాలి అన్న సంకల్పంతో ఈనాడు ఈ యొక్క మళ్ళీ ఏదో నిర్వీర్యంగా ఉందో ఈ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే దాన్ని ఇవాళ మరి ఇక్కడ దాన్ని మళ్ళీ యాక్టివేట్ చేయడం, దాన్ని ఇంకా భవిష్యత్తులో ఒక కార్యాచరణను రూపొందించి మరి ఎవరెవరికి ఎటువంటి కష్టాలు కలగకుండా షూటింగ్లు నిరాటంకంగా జరగడానికి ఒక సింగిల్ విండో సిస్టమ్ లాగా ఏర్పాటు చేయాలి. అంటే ఒక సినిమా తీయాలంటే పర్మిషన్ నుంచి పోలీస్ ప్రొటెక్షన్ వరకు అన్నీ కూడా ఒకే కప్పు కింద వాళ్ళకి లభ్యమయ్యేటట్టు, అలాగే ఇక వాళ్ళకి రాయితీ విషయాలు అయితేనేమి ఇవన్నీ కూడా మేము కూర్చొని ఇంకా మాట్లాడుకోవాల్సిన దాని తర్వాత ఒక కార్యాచరణతో మళ్ళీ మీ ముందుకు వచ్చి తెలియజేస్తామని మీ అందరికి తెలియజేసుకుంటూ, మరి ఇవాళ ఎన్టీ రామారావు గారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ కళాప్రపూర్ణ అలాగే